నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, యువజన సంఘం నాయకులు కుమ్మరి సంతోష్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని తెలిపారు. యువతలో చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహనీయుడు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాలిగామ పెద్దలు, యువజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వామి స్వామి వివేకానంద, స్వామి స్వామి వివేకానంద, యూత్ పవర్, నేషనల్ పవర్, యూత్ పవర్, నేషనల్ పవర్. యువజన సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, యువజన సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, యువజన సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. నంద నంద వివేకానంద, నంద నంద. గ్రామంలో యువచైతన్య ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలో ఘనంగా జరిగింది. స్వామి వివేకానంద జయంతి 122వ సందర్భంగా జాలిగామ గ్రామంలో ఘనంగా నిర్వహించాము. స్వామి వివేకానంద యువజన సంఘాలకు ఆదర్శప్రాయుడు. స్వామి వివేకానంద ఆశయాలను యువత ఆచరణలో పెట్టాలని, స్వామి వివేకానంద అడుగుజాడల్లో యువత నడుచుకుంటే దేశ భవిష్యత్తు ఎంతో ముందుకు పోతుందని ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. నేడు జాలిగామ గ్రామంలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద గారు ప్రపంచ దేశాలలో భారతీయ దేశ ఔన్నత్యాన్ని, సమైక్యతను ప్రపంచ దేశాలకు తెలియజేయడం జరిగింది. ఆయన ముఖ్య ఉద్దేశం, స్వామి వివేకానంద ముఖ్య ఉద్దేశం యువజన సంఘాలు, యువకులు అందరూ రాజకీయాల్లో కానీ దేశ భవిష్యత్తులో కానీ ముందుండి భారతదేశ ఔన్నత్యానికి, అదేవిధంగా భారతదేశ అభివృద్ధికి తోడ్పడిన ఒకే ఒక ఉద్దేశంతో స్వామి వివేకానంద గారు యువజన సంఘాలు పేర్కొనడం జరిగింది. ఆ స్వాయాలను మనము కొనసాగిస్తూ ఆయన ఆశయాలను నెరవేరుస్తూ భారతదేశ అభివృద్ధిలో ప్రతి ఒక్క యువకులు భాగ్యస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.